శ్రీలంక చూసిరు కదా, ఆర్థిక మాంద్యం వచ్చి ఎట్లయిందో, పబ్లిక్ అందరు ఎట్లా పిచ్చోళ్ళగా రోడ్ల మీద పరుగులు తీసి మరి రాజకీయ నాయకులు ఉరికిచ్చి కొట్టిండ్రు. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఈ సినిమా చూసాక మారాలి, లేకపోతే నువ్వే మారిపోతావు ముఖ్యమంత్రిగా. నువ్వు ఈ సినిమా చూసి మారలేదు అనుకో, ముఖ్యమంత్రిగా నువ్వే మారిపోతావు. అది ఎట్లా మారుతావు ఏందనేది నాకు తెలియదు, బట్ మారుతావు అంతే. మారకపోతే నేనే మార్చే ప్రయత్నం చేస్తా. ఎట్లా చేస్తావు? నా కాన్ఫిడెన్స్. ఏదైనా వేసేదా కింద మీద పడి, అంత తక్కువ అంచనా వేయక ఆడవాళ్ళని. ఆడదాని వల్ల రాజ్యాంగాలు కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. చెప్తా ఉంది. సో అందుకే 500 కుటుంబాలు రోడ్డు మీద కీడుస్తా, వాళ్ళ ఇల్లు కుల్ల కొడతా, గాంధీ విగ్రహం కడతా, గాంధీ విగ్రహం కోసం అందరిని నాశనం చేస్తా. వాడు ఎక్కడ పోతే నాకేంది, ఏం చేస్తే నాకేంది, నా కుర్చీలో నేనే కూర్చున్నా, నాకు కావాల్సింది పైసలు పరమాత్మ. పైసలు ఉంటే పరమాత్ముడు దిగి వస్తాడు, పైసలు ఉంటే కర్మ సిద్ధాంతం పక్కకు పోతుంది, పైసలు ఉంటే ప్రభాకర్ రావు ఏమైంది, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకొని ఆయన సంపాదన మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్కే పెడుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు? ఆడోళ్ళ ఉసురు పోసుకురు కాబట్టి వాళ్ళు, దాన్ని కర్మ సిద్ధాంతం అంటారు. అర్థమైందా? మరి మీకే పక్షవాతాలు వస్తాయో, లేకపోతే సోకుంటది కానీ తినలేరు, నడవాలని సోకుంటది కానీ నడవలేరు. నాకు అర్థం కాక అడుగుతా, జీవితకాలం ఇంత కష్టపడి తిండి కోసమే కదా, ఎన్ని పంచభక్ష పరిమాణాలు ఉన్నా మనం తినలేకపోతే ఏం లాభం? దాన్నే కర్మ అంటే. అది ఎవ్వరు వదిలిపెట్టదు. ఇప్పుడు కాకపోయినా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత ఆ కర్మ వర్తిస్తుంది. కుక్క చావులు చేస్తారు. ఎట్లా అంటే చావు అనేది నిద్రలో వచ్చేసాలి, ఇట్లా ప్రశాంతమైనటువంటి చావు. కానీ నొప్పులు భరించకుండా ట్రీట్మెంట్ తీసుకొని అవస్థ పడుతూ దాన్ని కూడా కర్మ అనే అంటారు. అటువంటి విషయాలకు వస్తే, సో అటువంటి పరిస్థితి ముఖ్యమంత్రులు కానీ ఇంకొకరు కానీ తెచ్చుకోవద్దనే నేను కోరుకుంటున్నా. మీ మేలు కోరి చెప్తున్నా. ఇంకా మీరు ఇట్లనే విగ్రహాలు కడతాం, గురుకులాల్లో విద్యార్థులను ఫుడ్ పాయిజన్ తో చంపేస్తాం, మా నిరుద్యోగులను రోడ్డు మీద కీడుస్తాం, మా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు మేము జీతాలు పెన్షన్లు ఇవ్వం, ఉద్యోగాలు అమ్ముకుంటాం, ఫర్ సేల్ పెడతాం, 4th సిటీ దగ్గర ప్రాజెక్టులు చూపించి డబ్బులు ఏరేస్తాం, సామాన్యుడు కోడికి ఉద్యోగాలు ఉండవు, తెలంగాణ ప్రజలకు అసలే ఉండవు. ఒకవేళ ఇచ్చిన అటెండర్ పంపిస్తాం, తెలంగాణ వాడు బతకద్దు అని అంటే ఎవడు ఊరుకోరు రేవంత్ అన్న.